జనాలు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే ఒక విధ్వంసానికి, ఒక అరాచకానికి చమరగీతం పాడే రోజు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఎందుకు అని అంటున్నానంటే, ఎక్కడైనా సరే రాజకీయం అనేది ప్రజల యొక్క ఆలోచనలకనో లేకపోతే రాజకీయాల విభేదాలను ఇంకోటో రకరకాలుగా అయితే ఇటు ఆర్థిక ఉగ్రవాదనో లేకపోతే ఏదో ఒక విధంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఒక మానసిక సంఘర్షణ, అంటే ఒక మానసిక పరివక్త లేని వ్యక్తికి ప్రజలకి మధ్య జరుగుతున్న పోరాటం అండి. ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డికి అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు పథకాలు పంచావు, అభివృద్ధి లేదు, ఇవన్నీ సెకండరీ అండి. వీటి గురించి ఎవడో మాట్లాడు. కానీ నువ్వు ఏదైతే ఉందో నీ మానసిక స్థితి బాగలేదు అనటానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటేనండి. నువ్వు ఏదైతే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతావో, మనుషుల యొక్క వాళ్ళ యొక్క దీనితోటి, అంటే మనుషులు ఎదుటోడు బాధపడితే నువ్వు ఆనందపడతాం, ఇలాంటి అన్ని అవలక్షణాలు ఎవడైతే ఒక మనిషిలో ఏదైతే ఉండకూడదో అన్ని అవలక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి. అరే ఈరోజు నువ్వు ఓటమి అనేది నీకు నువ్వే అంగీకరించేస్తావు. చివరికి సాక్షాత్తు మీ అమ్మ విజయమ్మ కూడా ఈరోజు బయటకు వచ్చేసి ఇండైరెక్ట్గా షర్మిలాకి, ఇండైరెక్ట్గా ఏముంది డైరెక్ట్గానే షర్మిలానే గెలిపించండి అన్నదంటే దాని అర్థం ఏంటి? మీరు ఎంత ఎదవో, ఎంత శాడిస్టో అనేది చెప్పకనే చెప్పింది. చివరికి ఈరోజు నిజంగా ఎలక్షన్ అయ్యే టైంకి నీ చుట్టుపక్కల ఎవ్వడూ లేడు, ఒంటరి అయిపోయావు నువ్వు. చివరికి అవినాష్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయకపోతే అవినాష్ రెడ్డి కూడా ఎదురు తిరుగుతాడు నీకు, ఒరే నువ్వేరా మా బాబాయ్ని చంపించిందని. సో నేనేమంటానంటే ఫైనల్గా, ఇంత అరాచకవాది, ఇంత విప్లవవాది, మనుషుల్లో ఆనందంగా ఉంటే చూడలేని మనస్తత్వం. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయిపోయిందండి. అంటే నువ్వు ప్రజావేదిక కూలగొట్టి నిన్న మొన్న అన్నట్టు ఉందండి. అప్పుడే 5 సంవత్సరాలు అయిపోయిందా అనేది, 5 సంవత్సరాలు అయిపోయిందా అన్నట్టుందండి. ప్రజలు ఇక తిరుగుబాటే మొదలైంది. భవిష్యత్తులో ఏదో బంకర్లో దాక్కుంటూ ఉంటారు కదా, అలా దాక్కునే పరిస్థితి నీకు వచ్చింది. చివరాఖరికి నీ తల్లి కూడా నిన్ను చీకొట్టే పరిస్థితి తీసుకొచ్చుకున్నావంటే జగన్, ఇంతకంటే ఇంకా దుర్మార్గం, ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకోట్లేదు. భవిష్యత్తులో నీ రాజకీయ పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీ చుట్టూ ఉన్న మనుషులు ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది ఆ భగవంతుడికే తెలియాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎంత విసిగిపోయి ఉండడానికి కారణం ఏంటంటే, మందు విపరీతమైనటువంటి ప్రజల ప్రాణాలు పోతుంటా కూడా చూసి ఆనందించేసి ఒక సైకోతనం చూసావా, లేకపోతేనేమో చెట్లు కొట్టేస్తా ఉన్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉన్నా చూసావా, దానికి ఆ సైకోతనానికి ఆల్మోస్ట్ ఇంకే నీ గురించి చెప్పాలంటే ఏ డిక్షనరీలో పదాలు కూడా సరిపోయే పరిస్థితి లేదు. అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విజ్ఞతతో ఓటేయండి. 4 ఏళ్లతో అన్నం తినేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు మీరే ప్రణాళిక చూపించిన వాళ్ళు అవుతూ ఉంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వంగి మరీ దండం పెట్టారు, అరే బాబు ఒక అరాచకవాది వస్తున్నాడని చెప్పేసి, ఎవడో నమ్మలా. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటేయండి. ఎవరైనా సరే ఎంత ఎక్కువ ఓటు పోలింగ్ జరిగితే అంత బెనిఫిట్ ఉండే పరిస్థితి కనపడతా ఉంది. రేపు ఒక్కరోజే ఉంది. జగన్మోహన్ రెడ్డి మరణ శాసనం ఎప్పుడో రాసుకున్నాడు, ఇక అంత్యక్రియలే ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ.